నంద్యాల పట్టణంలోని ఆటో డ్రైవర్లు రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా పేర్కొన్నారు. పట్టణంలోని ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతా నిబంధనలపై పట్టణ ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో పట్టణంలోని టౌన్ హాల్ నందు అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. ఆటో వర్కర్స్ అసోసియేషన్ లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాల్సి ఉండగా పాటించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టిన చర్యలకు ఆటో డ్రైవర్లు సహకరించాలని కోరారు. ప్రతి ఆటో డ్రైవర్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఫిట్నెస్ ధృవపత్రాలు కలిగి ఉండాలని హెచ్చరించారు. పట్టణంలోని ఆటో డ్రైవర్లకు ప్రాంతాల వారీగా నెంబర్స్ కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. వీళ్లకు రెగ్యులర్ గా వీళ్ళకి కంట్రోల్ లేదు. వీళ్ళను కంట్రోల్ తీసుకురావడానికి ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ఎన్ని ఆటోలు ఉన్నాయని చెప్పి మనకు ఇమీడియట్ గా డేటా చూసుకోవడానికి, ఏదన్నా ఒక నేరం జరిగినప్పుడు ఒక డేటా ఈజీగా డేటాను డెవలప్ చేయడానికి వీళ్లకు మనము ఒక పోలీస్ కోడ్ అనేది నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నంబర్ ఇవ్వాలంటే ప్రతి ఆటోకి, డ్రైవర్ కి, ఇప్పుడు మేము చెప్పిన డ్రైవర్ కి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, తర్వాత ఫిట్నెస్, ఈ అన్ని సర్టిఫికేట్స్ అప్డేట్ ఉండి వ్యాలిడ్ ఉంటేనే నెంబర్ ఇస్తామని చెప్పినాము. నెంబర్లు కూడా ఈ మనకు ఈ సెప్టెంబర్ నెల కాబట్టి అక్టోబర్ 1వ తారీఖు నుంచి నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 రోజులు వాళ్లకు ఒక కుషన్ పీరియడ్ అంటే వాళ్లకు ఈ ఆటోలకు ఏవైతే డాక్యుమెంట్ ల్యాప్సెస్ ఉన్నాయో అవన్నీ అప్డేట్ చేసుకొని అన్ని అప్డేట్ గా పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 1వ తారీఖు నుంచి వీళ్లకు నెంబర్లు ఇస్తాము. ప్రతిరోజు ఒక 20-30 ఆటో డ్రైవర్లు వచ్చి నెంబర్లు తీసుకొని పోవాలి. వాళ్ళు దయచేసి ఆలోచన చేయండి. యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాల్సిందే. లైసెన్స్ సార్ చెప్పినట్టు ఎంవీఐ గారు మనకు టైం ఇస్తామన్నారు. దాదాపుగా సార్ నేను నంద్యాల టౌన్ లో 5 సెంటర్లలో గత 2 సంవత్సరాల క్రితం 5 సెంటర్లలో ప్రత్యేకమైనటువంటిది వాళ్ళ పర్మిషన్ తీసుకొని కేవలం ఆటో డ్రైవర్లకే పెట్టాం. ఎవరు కూడా వినియోగించుకోలేదు. దాదాపుగా ఒక 500 మంది వినియోగించుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా వినియోగించుకోలేదు. ఎగ్జామ్ లేకుండా కూడా పరీక్షలు చేద్దామని చెప్పేసి కూడా మేము అడిగినాం. అయినా ఇప్పటి వరకు కూడా లేదు. కానీ అటువంటి లేని వాళ్ళ కోసము మనం కూడా ఏం చేయలేం. కాబట్టి ఇప్పటికైనా సార్ అవకాశం ఇచ్చినాడు, మళ్ళీ చేసుకున్నాము. అదే విధంగానే ఇన్సూరెన్స్ మనం ఆటో తోలేదే మన కుటుంబాలను కాపాడు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.